సో ఆ దైవ సేవకుడు సరే ఏదో గద్దించాలనే ఉద్దేశంతో కొంచెం కఠినమైన మాటలు కొన్ని నాతో మాట్లాడాడు. నాకు అది చాలా దుఃఖాన్ని కలిగించింది. తిట్టొచ్చు, అనవచ్చు, తప్పేం లేదు. గద్దించడం తప్పేం కాదు. నీతిమంతుడు గద్దించడం అది మనకు తైలాభిషేకమే కాదని నేను అనట్లా. కానీ మనసును నొప్పించేటట్లు ఎవరిని మాట్లాడకూడదు. మనుషులను లోపాన్ని బట్టి మనం ఎవరిని మాట్లాడకూడదు. ఆయన అన్నాడు, ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, అన్న ఇప్పుడు దాకా పనిచేసి ఇప్పుడే కూర్చున్నామన్నా, ఇప్పుడే జస్ట్ కూర్చున్నామని అంటే ఆయన నన్ను కఠినంగా మాట్లాడి అంటే మేమేదో మెసేజ్ డిస్కషన్ చేసుకుంటున్నాం. అదే కదండి, ఒక సేవకుడు మరొక సేవకుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాక్యాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం మేము. ఆయన విన్నట్టున్నాడు అపోస్తుల కార్యాలు ఇవి ఏదో మాట్లాడుతున్నట్టు. పని చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు ఎందుకు? సరే వాళ్ళు చెప్పేది కూడా లాజికే అనుకోండి. సరే మేమేదో మాట్లాడుకుంటూ పని చేస్తున్నాం, మీరు ప్రసంగాలు చేసుకొని కూర్చున్నారా మీరు? అయినా మీరు ప్రసంగం చేస్తే ఎవడరా వింటారు అన్నాడండి. అయినా మీలాంటి వాడు ప్రసంగం చేస్తే, నీవు ప్రసంగం చేస్తే ఎవడరా వింటాడు అన్నాడు ఆయన. సరిగ్గా 20 సంవత్సరాల కిందటండి. నాకు అది కొత్త అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా మాట్లాడతారని నేను అనుకోలేదండి. వెంటనే నాకు దుఃఖం వచ్చేసింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసిందండి. అసలు ఆయన అనేసి వెళ్ళిపోయాడండి. అనేవాళ్ళకి ఏంటంటే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ మాట మాటను తీసుకున్న వాళ్ళకి అది చాలా నొప్పిని కలిగిస్తుంది. నాకు చాలా దుఃఖం కలిగిందండి. చాలా ఏడ్చాను నేను. ఎంత ఏడ్చుంటానంటే అంత ఏడ్చుంటాను. ఏడ్చి మొహం అంతా వాసిపోయింది. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే ఆ 500 మందిలో యేసన్న గారు నేను ఆ మూల మీద కూర్చున్నాను. వెంటనే అబ్రామ్ అన్నాడండి. 500 మందిలో నన్న కాదని తెలుసు, రే నిన్నేరా అబ్రామ్ అన్నాడండి. వెంటనే నేను లేచి నిలబడ్డాను. యేసన్నగా 500 మందిలో యేసన్న గారు నన్ను 500 మందిలో ఆ పేరు పెట్టి పిలిచి నన్ను పలకరిస్తే నా దుఃఖం సంతోషంగా మారిందండి. సార్ హల్లెలూయా. తమిళ్లోనే యేసన్న గారు మాట్లాడి ఏంటి విషయాలంతా మాట్లాడి 500 మంది నాడు కూర్చోబెట్టి నాతో మాట్లాడుతున్నాడు. నన్ను అన్న ఆ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళు నన్ను అన్నకు తెలీదు, నేను ఏడిచింది యేసన్న గారికి తెలియదండి. కానీ ఈ ఆవరణలో నేను విడిచిన కన్నీళ్ళని పరలోకమందున దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను ఇది అతిశయం కోసం చెప్పకూడదండి. అతిశయంగా చెప్తే దేవుడు నన్ను గద్దించునుగాక. నేను అతిశయ భావంతో మాట్లాడితే దేవుడు నన్ను గద్దించునుగాక. ఆమేన్. రెడీ? అదే గుడారాల పండుగలో నేను మొట్టమొదటిసారి వేదికెక్కి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చిందనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.